జై శ్రీకృష్ణ. ఈరోజు మాఘమాసంలో స్నానం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము. మాఘస్నానం అంటే మాఘమాసంలో చేసే పవిత్రమైనటువంటి స్నానాన్ని మాఘస్నానం అంటారు. అఘము అంటే పాపము. ఈ పాపం తొలగించేదే మాఘమాసం. పవిత్ర స్నానము సకల పాపాలను హరించి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్దాయం, మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నదీ స్నానం కోటి యజ్ఞ ఫలాన్ని ఇస్తుంది. మాఘమాసము త్రిమూర్త్యాత్మకము కాబట్టి త్రిమూర్తులను ధ్యానం చేయాలి. దత్తాత్రేయుని ధ్యానం చేసినా త్రిమూర్తులను పూజించిన వారలవుతారు. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం స్నానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. సూర్యుడు మకర రాశి అందుండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఎవరైతే నదిలో స్నానం చేస్తారో వారికి సకల పాపముల నుండి విముక్తుడవటమే కాక జన్మాంతరమునందు మోక్షం కూడా వస్తుంది. నది లేకపోతే అందుబాటులో ఉన్న చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ లేదా గోష్పాదం మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలంలో స్నానం చేసి తనకు తోచిన విధముగా దానధర్మములు చేసి విష్ణాలయములో కానీ, శివాలయములో కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునికి వచ్చి పుణ్యము అంతయు ఇంతయు కాదు. మార్కండ మహర్షి కుమారుడు మార్కండేయునికి అపమృత్యు దోషాన్ని తొలగించిన కథ దీని విశిష్టతకు నిదర్శనం. మృకండు మహర్షి, మరుద్వతి దంపతులు మాఘస్నానం చేయటం వలన వారి కుమారుడు మార్కండేయుడు అపమృత్యు దోషం నుండి బయటపడ్డాడు. జంతువులు తమ ఒంటిపై ఉన్న దురదను తగ్గించుకోవడానికి తమ శరీరాన్ని రాళ్ళకేసి రుద్దుకుంటూ ఉంటాయి. ఇలా రుద్దుకోవడాన్ని మృకండం అంటారు. మృకండ మహర్షి ఘోర తపస్సులో ఉండగా ప్రకృతిని మరిచి శిలలా మారిపోయి ఉంటాడు. అలా శిలలా మారి ఉన్న శరీరాన్ని దురదపోవటానికి అడవి జంతువులు రాపిడి చేయడం వలన ఇతనికి మృకండు అనే పేరు వచ్చింది. ఈ మృకండ మహర్షి కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అనే పేరు వచ్చింది. మృకండ మహర్షి మరియు మరుద్వతి దంపతులు మాఘస్నానం చేయటం వల్లనే మార్కండేయునికి పూర్ణాయుర్దాయం సిద్ధించింది. కాబట్టి అందరూ కూడా వారి వీలుని బట్టి మాఘస్నానం చేసి పుణ్యము సంపాదించుకోండి. జై శ్రీకృష్ణ.